Praise God. Shalom. Let us discuss the verse from Romans 8, chapter 8, verse 2. For the law of the Spirit of life in Christ Jesus hath made me free from the law of sin and death. This verse, God is letting know and talking to us as that the covenant, the Ten Commandments, the law, Torah couldn't do, but Jesus Christ has done. ఏదైతే ధర్మశాస్త్రం ఏదైతే చేయజాలనేది దేవుడు క్రీస్తు యేసు మన కోసము చేసి ఉండెను అని చెప్పేసి సెలవిస్తుంది. ధర్మశాస్త్రంలో ఉన్న ఆ లా నోబడి కెన్ డూ, నో మ్యాన్ కెన్ డూ 1 to 10 కమాండ్మెంట్స్ ఎవ్వరును పాటించలేరు. అది జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్, ఆయన పరిశుద్ధుడు, ఆయన ధర్మశాస్త్రముని పాటించిన వాడు, ఆయన ధర్మశాస్త్రము ద్వారా జీవించిన వాడు, ధర్మశాస్త్రము ద్వారా మనకు వచ్చే పాప శిక్షను ఆయన భరించి, మన పాపంలను ఆయన మోసి, ఆయన భరించి తిరిగి లేచి ఉన్నాడు. సో వాట్ ద లా కుడెంట్ డూ, జీసస్ క్రైస్ట్ హస్ డన్, అండ్ హీ హ్యాస్ సెట్ అస్ ఫ్రీ ఫ్రమ్ ద లా ఆఫ్ సిన్ అండ్ డెత్. ధర్మశాస్త్రము ద్వారా మనకు వచ్చే ఆ మరణాన్ని, మనం చేసిన పాపము ద్వారా మనకు వచ్చే ఆ మరణాన్ని, ఆ నరకాన్ని దేవుడు మనకి దాని నుంచి మనల్ని విడిపించినాడు. నిత్య జీవంని మనకు అనుగ్రహించినాడు ఇన్ క్రైస్ట్ జీసస్. ద వర్డ్ సేస్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఇది రోమియులకు, ఫర్ ద రోమన్స్, అపోస్టల్ పౌల్ రాసిన పత్రిక. బ్యాక్గ్రౌండ్లో ఆ టైం పీరియడ్లో రోమన్స్కి ధర్మశాస్త్రము, ఓల్డ్ టెస్టిమెంట్, టోరా ఇవన్నీ వాళ్ళకి బాగా తెలుసు. అండ్ వాళ్ళు తెలిసి కూడా దేవునిని అంగీకరించని పరిస్థితిలో ఉన్నారు. సో అందు నిమిత్తమై దేవుని ప్రేమను, ఆయన కృపను, ఆయన చేసిన త్యాగాన్ని మనం తెలుసుకోవాలని చెప్పేసి దేవుడు ఆనాడు రోమిలకు మాట్లాడినాడు, ఈనాడు మనతో మాట్లాడుతున్నాడు. మనంతటా మనం we cannot be saved. We are saved by the precious blood of Jesus Christ and the sacrifice of Jesus Christ. Only by Him, only in Him, only through Him we are saved, and we can get into heaven only through Him, because He is the way. Without Him there is nothing, in Him there is everything. In John's Gospel, 1st chapter lo, the first verse, in the beginning there was Word, and the Word was with God, and the Word was God అంటాడు. అండ్ దాని తర్వాత వచనాలలో మనం గమనిస్తే, అండ్ ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ dwelt among us. The word became flesh and dwelt among us. ఆయన పరమును వీడి మన కొరకు చేసిన త్యాగాన్ని మనం ఈ దినము మనం లీనియన్స్గా, మనం రెక్లెస్గా మనం జీవిస్తున్న విధానాన్ని మార్చుకోవాలని దేవుడు మనల్ని సెలవిస్తున్నాడు. ఇట్ మైట్ బి అడిక్షన్, it might be your mistakes, it might be your weaknesses. బలహీనతల వల్ల మనం పడిపోతున్నాము, కానీ దేవుడు ఆయన ప్రేమ ద్వారా, ఆయన కృప ద్వారా మనల్ని లేపుతున్నాడు, మనల్ని పిలుస్తున్నాడు. ఆ ప్రేమను, ఆ కృపను, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన చూపిన ప్రేమను మనము గుర్తెరిగి మారు మనసు పొంది ఇక నుంచి దేవుని కొరకు బతకాలని దేవుడు మన కొరకు ఈ నిమిషాన మాట్లాడుతున్నాడు. వీఆర్ ఇన్ ఎండ్ టైమ్స్. వీ డోంట్ నో వెన్ ద అవర్ ఆఫ్ మ్యాన్ కమ్స్, యాజ్ ఇట్ సేస్ ఇన్ ద Luke 12th chapter 40th verse, ద గాస్పెల్ అకార్డింగ్ టు ద Luke 12:40th verseలో దేవుడు మనకు మాట్లాడుతున్నాడు. నోబడీ నోస్ వెన్ ద అవర్ ఆఫ్ మ్యాన్ కమ్స్. సో వీ హ్యావ్ టు బీ రెడీ. బుద్ధిగల కన్యకల ద్వారా మనం రెడీగా ఉండాలని చెప్పేసి దేవుడు మనతోని మాట్లాడుతున్నాడు వాక్యము ద్వారా. ఈ నిమిషాన దాన్ని గుర్తెరిగి మనం దేవుని చింతకు చేరుదాం. దేవునికి మన జీవితాలను సమర్పించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. మనంతటా మనం we cannot win against the devil's schemes, we cannot win against the sinful nature of our mistakes and our weaknesses, but only by the grace
and the help of the Holy Spirit. Praise be to God, who is in Trinity, Father, Son, and the Holy Spirit. Amen. Thank you.